కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ ఇంత? సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది అంటే మీకంటే? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నాకు నిజంగా నాకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలీదు ఏమీని. హ్మ్. ఏబిసిడీలు తెలవదండి. రాగాల పేర్లు తెలీదు. తాళాలు పెద్దగా తెలీదు. ఏమీ తెలీదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, హ్మ్. అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా 200, 300 సినిమాలకు పనిచేశారండి ఆయన. హుహుహుహు. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తడాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు లేదు సార్, మీ దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ తోటి మీరు చెయ్యొచ్చు సార్ అది. ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదన్నా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులాగా ఉందని చెప్పగలుగుతున్నావు కదా, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది. అంతేనా? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్, ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా, లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? రిసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా, లేక జస్ట్ మీరు అనేస్తారా? లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్యమావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి. తెలుసుకుని వావ్, దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్, అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్గా అన్నీ చేయాలని అనుకున్నారా, లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా, లేక అలా అమరిపోయాయి అన్ని? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము, నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి.
ఉదాహరణకి మీకు చెప్తాను. ఉమ్, మీకు 'ఎగిరే పవరములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. ఉమ్, సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్. అంటే 'శంకరాభరణంలో' శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబీసీడీలు తెలవు. నాకేమి రాగజ్ఞానం ఉంది. ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని ఒక విద్వాంసుడిని పిలిచామండి. ఉమ్, మీరు కంపోజ్ చేయండి సార్, ఈ ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను. చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన. నాకు నచ్చలే. ఉమ్, ఇది కాదులే అని. మొత్తం మా యూనిట్‌కే నచ్చలేదండి. ఉమ్, లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్‌లో కూర్చోనండి. ఉమ్, ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. ఉమ్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటుందండి. అది వేటూరి గారు రాశారు. వేటూరి గారు రాశారండి. అద్భుతంగా రాశారండి. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే ఉమ్, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. ఉమ్, ఉదాహరణకి మీకు అబ్బని కమ్మని దెబ్బ ఉమ్, అని ఉంది కదా. ఉమ్. ఇది ఏ రాగంలో చేశాడా అని అంటే శివరంజని రాగంలో చేశాడండి. అవును, కరెక్ట్. మీకు తెలుసు కదా. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను. శివరంజని రాగంలోనే చేశాను పాట. ఉమ్, ఆ, ఆ పాట టాప్ హీరోలదండి. ఉమ్, అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిమ్ ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. ఆ, అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. ఉమ్, ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. ఉమ్. చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో, సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓ, మీరే చేశారు. సో ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్, నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు అడగాలి. రాబోయే సినిమాలో ఉమ్, నేను టోటల్గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఉమ్, కంప్లీట్ రెడీ అండి. ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐఎమ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. ఉమ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. ఉమ్, మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో, ఎందుకంటే ఇది జానర్ అలాగేనండి. సింపుల్గా ఇది జానర్ అని చెప్పేస్తారండి. ఉమ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ, ఎందుకంటే ఆ, ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుందండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఉమ్, అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. ద నాలెడ్జ్. ద నాలెడ్జ్ క్లెన్స్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన అని. క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రస్. ఆ, హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా, ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటి ఇచ్చినా, పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం, అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో దీనికి ఏంటి సార్ కారణం? మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి, ఆర్టిస్ట్కి అండి. పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తారు, అడిగితే వాళ్ళు చెప్తారండి. అమ్మ కొంచెం పైవిట అని అలాగే అలాగే తీస్తాను సినిమా. చాలా గ్రేట్ సార్, ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషలీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి
క్లెన్జ్డ్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు, బూత్ మరి సినిమాలు రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అని అంటే నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. హ్మ్. అంచేత దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును. మనీషా, అవును. కరెక్ట్. అవును, మనీషా